నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభు పేరిట మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన వందనములు. ఈరోజు దేవుని వాగ్దానం యోహాను సువార్త 16వ అధ్యాయం 24వ వచనం. మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి మీకు దొరుకును. ఈ అధ్యాయంలో సిలువ వేయబడే ముందు యేసుక్రీస్తు తన శిష్యులతో చివరి బోధనలు చేస్తూ యేసు త్వరలో వారిని విడిచిపోతారని చెప్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ వస్తాడని వారికి వాగ్దానం చేస్తూ ఉన్నాడు. అది విని శిష్యులు దుఃఖంలో ఉన్నారు. అదే సమయంలో శిష్యులతో యేసుక్రీస్తు నా నామములో దేవునిని అడగండి, దేవుడు మీరు అడిగిన దానిని మీకు అనుగ్రహిస్తాడు, అప్పుడు మీ సంతోషం పరిపూర్ణమవుతుంది అని చెప్పడం మనం ఇక్కడ చూడవచ్చు. యోహాను సువార్త 14వ అధ్యాయం 13-14 వచనాలలో క్రీస్తు నామములో దేవునిని ఏది అడిగినా దానిని నేను చేస్తాను అని చెప్పడం మనం ఇక్కడ గమనించవచ్చు. అయితే యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం, మనం ఆయన యందు నిలిచి ఉండి మనలో ఆయన మాటలు నిలిచి ఉండే అనుభవంలో మనం ఉంటే, ఆత్మీయ స్థితి కలిగి ఉంటే, మనకి ఏది ఇష్టమో అది అడిగినప్పుడు అది దయచేసే దేవుడు మన దేవుడు. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం, మనం ఆయనను అడిగేది మన చిత్త ప్రకారం కాక ఆయన చిత్తంలో ఉన్నది కావాలన్న ఆశ కలిగి అడిగేవారంగా ఉండి ఆయన ఇచ్చేది మనకు ఆశీర్వాదం అనే నమ్మకంతో అడిగితే తప్పక దయచేయువాడు దేవుడు. మనం ఏది అడిగినా యేసు నామములో ఆయన చిత్త ప్రకారం అడిగితే మన అవసరాలు తీర్చే దేవుడు ఆయన. మనం అడిగింది దేవుడు ఇచ్చినప్పుడు మన ఆనందం పరిపూర్ణమవుతుంది. తద్వారా మనలో విశ్వాసం బలపడుతుంది. ఆ విధంగా ఆత్మీయ స్థితి కలిగి ఉండుట మహాభాగ్యము. ఆ విశ్వాసము ఆత్మీయ స్థితిని దేవుని చిత్తం మన జీవితానికి ఆశీర్వాదం, క్షేమం అని ఎరిగి విశ్వాస జీవితాన్ని కాపాడుకుంటే మనకి ఏది ఇష్టమో అది దేవుడే అనుగ్రహిస్తాడు. ఆమేన్.